మనకి 14వ తేదీన అగ్రిసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈపాటికే చాలామంది అప్లై చేసుకుంటారు. అయితే నాకు చాలామంది ఫోన్ చేసి రకరకాల డౌట్స్ అడుగుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఆ నోటిఫికేషన్ని ఎవరు కూడా పూర్తిగా చూడకపోవటం. పూర్తిగా చూసి దానిలో ఏముందో చదివి తెలుసుకుంటే ఎలాంటి సందేహాలు లేవు. చాలా క్లియర్గా ఉన్నాయి నోటిఫికేషన్. ఒకసారి నోటిఫికేషన్లో ఏముందో చూద్దాం. ఇప్పుడు ముందుగా మన వెబ్సైట్ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్దాం. యూనివర్సిటీ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు మనకి ఇలాగా angru.ac.in ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే యూనివర్సిటీ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత దీనిలో చూసినట్టు ఇక్కడ స్క్రోలింగ్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అగ్రికల్చర్ 20 ఇక్కడ క్లిక్ చేయొచ్చు. లేదంటే మన కింద ఈ అడ్మిషన్స్, ఎగ్జామినేషన్స్, రిజల్ట్స్ ఉంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ దీన్ని క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ రీడ్ మోర్ అని క్లిక్ చేయొచ్చు. చేస్తే ఇక్కడ ఆల్రెడీ నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉంటాయి. దీనిలో మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అగ్రిసెట్ 2020. సరే, దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. దీనిలో చూసినైతే నోటిఫికేషను, ఇంపార్టెంట్ డేట్స్, ఇన్ఫర్మేషన్ బ్రోచరు, ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్, సిలబస్, లోకల్ స్టేటస్ ఆఫ్ మైగ్రేటెడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ తెలంగాణ అని ఏపీకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకల్ స్టేటస్ కాల్ తెచ్చుకోవాలి. ఈ సెకండ్ ఇటంతా ఇన్ఫర్మేషన్ సంబంధించి ఉంది. ఇటు చూసుకుంటే అప్లికేషన్ ఫీ పేమెంట్ ఎలా చేయాలి, తర్వాత పేమెంట్ స్టేటస్ అంటే అయ్యిందా లేదో తెలుసుకోవడం అలాగే అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి అంటే ఫిల్ చేయటం డైరెక్ట్గా ఇది, అలాగే ఆ ప్రింట్ చేసి మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రింట్ తీసుకోవటం ఇలా ఇక్కడ ఉన్నాయి. అయితే మొదటగా నోటిఫికేషన్ చూద్దాం. నోటిఫికేషన్ చూసినట్టయితే ఇది క్లియర్గా మీరు చదివితే మనకు మామూలుగా ప్రెస్ నోట్ ఇచ్చినట్టుగా ఫలానా రోజున అంటే 12వ తారీఖు 11వ నెల 2020 నాడు 2021 అకాడమిక్ ఇయర్కి అగ్రిసెట్ ఎగ్జామ్ జరగబోతుంది. వివరాలన్నీ ఆన్లైన్లో మా యూనివర్సిటీ వెబ్సైట్లో www.angru.ac.inలో చూడండి అని రిజిస్ట్రార్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ఇది. ఇక నోటిఫికేషన్ అయిపోయింది కదా. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్. నోటిఫికేషన్ 14వ తారీఖు వచ్చింది. అలాగే ఆ రోజు నుంచి అప్లికేషన్ సబ్మిషన్, ఆన్లైన్ సబ్మిషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఏమో 24/10 అంటే ఇంకా 4 రోజులు ఉంది. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ అన్నాం. అంటే 24కి మామూలుగా లేట్ ఫీ లేకుండా కంప్లీట్ అయిపోయిన తర్వాత 25, 26 తేదీల్లో లేట్ ఫీ తోటి అప్లికేషన్ ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అలాగే హాల్ టికెట్స్ 26 తోటి మొత్తం మీద క్లోజ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత హాల్ టికెట్స్ ఎప్పుడు తీసుకోవాలంటే 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక 4 రోజులు మనం హాల్ టికెట్స్ తీసుకుంటాక టైం ఉంటుంది. 12వ తారీఖున ఎగ్జామ్, అగ్రిసెట్ ఎగ్జామ్. ఇలా ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ చూసాము. ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఇది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు అగ్రిసెట్ రాయబోతున్నారో వీళ్ళందరూ కూడా ఈ 4 పేజీలు ఉంటుంది ఇది. ఈ 4 పేజీలు ప్రింట్ తీసుకోవడం చాలా మంచిది. ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది. దీనిలో వరుసగా మనం చూసుకుంటూ వస్తే అగ్రిసెట్ ఇన్ఫర్మేషన్ బ్రోచరు, దీనిలో డీటెయిల్స్ అన్నీ దీనిలో క్లియర్గా ఉంటాయి అన్నమాట. ఈ అగ్రిసెట్ 2020కి 2021 అకాడమిక్ ఇయర్కి అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ముగ్గురికి కూడా అడ్మిషన్స్ ఉంటాయి. పర్టికులర్స్ ఏంటంటే ఇచ్చారు. టెస్ట్ డేటు అంటే ఎగ్జామ్ డేటు 12/11/2020 ఉదయం 10:30 నుంచి 12 వరకు ఉంటుంది. అంటే గంటన్నర ఎగ్జామ్ అన్నమాట. ఓకే. తర్వాత మొత్తం 120 క్వశ్చన్లు ఉంటాయి. అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లే ఉంటాయి. ABCDలు. ఓన్లీ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ప్రతి క్వశ్చన్కి 1 మార్కు. ఆన్లైన్ మోడ్లోనే ఈసారి ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఈ ఆన్లైన్ మోడ్లో రాసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ తర్వాత ఇంకొక వీడియోలో చెప్తాను. తర్వాత సిలబస్ మీకు ఎవరైతే డిప్లొమా కోర్సులు అగ్రికల్చర్ చేసేవాళ్ళకి అగ్రికల్చర్ డిప్లొమా సంబంధించి, సీడ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు సీడ్ టెక్నాలజీ డిప్లొమా సంబంధించి
ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళకి ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించిన మాత్రం సిలబస్ మాత్రమే ఉంటుంది. ఇంకొకటి ఇంకా ఎలిజిబిలిటీకి వచ్చేసరికి 2 years డిప్లొమా పాస్ అయి ఉండాలి. అలాగే ఈ సంవత్సరం కంప్లీట్ అంటే 1920లో కంప్లీట్ చేసుకునే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలా క్యాండిడేట్స్ 17 సంవత్సరాల ఏజ్ నిండి ఉండాలి. ఇప్పటికి December 31 నాటికి 17 నిండి ఉండాలి. ఒకవేళ ఏజ్ తక్కువ ఉంటే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెడుతున్నప్పుడు అప్లికేషన్ తీసుకోవద్దు. ఓకే, 22 సంవత్సరాల ఏజ్ నిండి ఉండకూడదు. ఎస్సీ ఎస్టీకి అయితే 25 years, పిహెచ్ వాళ్ళకైతే 27 years వరకు రిలాక్సేషన్ ఉంది. తర్వాత ఇక్కడ ఇచ్చిన నోట్ ఏంటంటే రెస్పెక్టివ్ డిసిప్లిన్ అంటే అగ్రికల్చర్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ వాళ్ళు ఓన్లీ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సిలబస్ తోటే రాయాలి, ఆ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగే రాస్తారు. సీడ్ టెక్నాలజీ వాళ్ళు సీడ్ టెక్నాలజీ మాత్రమే రాస్తారు ఎగ్జామ్, వేరేది రాయడానికి ఉండదు. అయితే ఇక్కడ మీకు క్లియర్గా ఒక టేబుల్ ఇచ్చారు. దీనిలో చూసినట్లయితే మనకి గవర్నమెంట్ కాలేజెస్ అంటే యూనివర్సిటీ అగ్రికల్చరల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో అగ్రికల్చర్కి 97 సీట్లు, అలాగే సీడ్ టెక్నాలజీకి వచ్చేసి 13 సీట్లు, ఆర్గానిక్ ఫార్మింగ్కి వచ్చేసరికి 2 సీట్లు, మొత్తం 112 సీట్లు. ఇవి ఓన్లీ యూనివర్సిటీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉన్న సీట్లు. అవి కాకుండా 6 అఫిలియేటెడ్ కాలేజెస్ అంటే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. అవి యూనివర్సిటీ గుర్తింపు ఉన్న కాలేజీలు. వాటిలో అగ్రికల్చర్కి 62 సీట్లు, అలాగే 8 సీట్లు సీడ్ టెక్నాలజీకి, 2 సీట్లు ఆర్గానిక్ ఫార్మింగ్కి, మొత్తం మీద 72 సీట్లు ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నాయి. అంటే 112 సీట్లు గవర్నమెంట్ కాలేజీల్లో ఉంటే 72 సీట్లు ప్రైవేట్ కాలేజీలో ఉన్నాయి. మొత్తం 184 సీట్లు అన్ని డిసిప్లిన్లు కలిపి. అయితే మన అగ్రికల్చర్ ఒకటే తీసుకుంటే ఇక్కడ గవర్నమెంట్ సీట్లు 97 ఉన్నాయి, అలాగే ఇక్కడ ప్రైవేట్ కాలేజీలో 62 సీట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 62 సీట్లు కూడా కన్వీనర్ కోటా కాదు. దీనిలో మీకు ఇక్కడ ఉంటుంది 65% సీట్లు కన్వీనర్ కోటా కింద ఇస్తారు కౌన్సిలింగ్ జరిగినప్పుడు. అవి కాకుండా మిగతా 35% సీట్లు మేనేజ్మెంట్ కోటాలో ఫిలప్ చేసుకుంటారు వాళ్ళు. దానికి కూడా మీకు అగ్రిసెట్లో వచ్చిన ర్యాంక్ బేస్ మీదే చేసుకోవాల్సి ఉంటుంది. యూనివర్సిటీ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారమే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు 97 అయితే పక్కాగా అన్ని గవర్నమెంట్ కాలేజీలో ఉన్న సీట్లు 97 అగ్రికల్చర్ వాళ్ళకి. అదే ఇక్కడ అఫిలియేట్ కాలేజీ కన్వీనర్ కోటా వరకు సీట్లు చూసుకుంటే 65% అంటే ఒక 40 సీట్లు వస్తాయి సుమారుగా. మిగతా 22 సీట్లు మేనేజ్మెంట్ కోటాలో వెళ్తుంటాయి. ఇవేమో ఇందులో చూసుకుంటే 5 సీట్లు కన్వీనర్ కోటా వస్తే 3 మేనేజ్మెంట్ కోటా ఉంటాయి. ఇదేం బహుశా అదొకటి ఇదొకటి అయి ఉంటుంది అంతే. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే కన్వీనర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి తేడా ఏంటంటే కన్వీనర్ కోటాలో సీటు వచ్చిన వాళ్ళు ఫీజు యూనివర్సిటీ డిసైడ్ చేసిన ఫీజులే ఉంటాయి. ప్రైవేట్ మన గవర్నమెంట్ కాలేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ రియంబర్స్మెంట్ కూడా వస్తుంది. కాకపోతే మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళినప్పుడు కొంత వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేయడానికి ఉంటుంది. కాబట్టి కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడతారు మామూలు సామాన్యంగా మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ అయితే. ఇది ఒకటి డిఫరెన్స్. ఓకే, ఇకపోతే రిజర్వేషన్స్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. మొత్తం ఉన్న సీట్లలో 85% సీట్లు ఏపీ వాళ్ళకి, ప్రత్యేకంగా ఏపీ లోకల్ క్యాండిడేట్స్కి ఉంటుంది. 15% సీట్స్ అన్రిజర్వ్డ్ కోటా ఉంటాయి. దానిలో తెలంగాణ వాళ్ళు కూడా ఎవరైనా క్వాలిఫై రావచ్చు. ఇకపోతే మీడియం ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ తెలుగే, ఎందుకంటే మీరు చదువుకున్న మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కూడా మీకు తెలుగే కాబట్టి డిప్లొమా ఎంట్రన్స్ కూడా తెలుగులోనే ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే మొత్తం ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉంటే 13 జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి ఒక సెంటర్ కింద చూపించడం జరిగింది. అయితే మీకు హాల్ టికెట్స్ వచ్చే వరకు కూడా ఎగ్జామినేషన్స్ ఆ జిల్లాలో అయితే ఖచ్చితంగా సెంటర్ ఉంటుంది, అది ఎక్కడ ఉంటుందో తెలియదు. హాల్ టికెట్లు వచ్చిన తర్వాత మీకు హాల్ టికెట్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ మెన్షన్ చేసి ఉంటుంది. దాన్ని బట్టి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చూసినట్లయితే ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫీజు ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే జనరల్ క్యాండిడేట్స్కి అందరికీ 1200 ఉంది, అలాగే ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి 600 ఉంది.
ఇది ఎప్పటి వరకు అంటే 24వ తేదీ వరకు మాత్రమే. ఆ తర్వాత 24 తర్వాత విత్ ఏ లేట్ ఫీ 2 days 25 అండ్ 26 తేదీల్లో జనరల్ క్యాండిడేట్స్ 2400, అలాగే ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్లు అయితే 1800 ఫీజు కట్టి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఆన్లైన్లో కట్టేటప్పుడు మల్టిపుల్ పేమెంట్ గేట్వే అని ఉంటుంది. అంటే ఏంటంటే డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, లేకపోతే నెట్ బ్యాంకింగ్ కానీ, ఇలా రకరకాల ఆప్షన్స్ తోటి పేమెంట్ కట్టే అవకాశం ఉంటుంది. అయితే ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత, అంటే ఆన్లైన్లో ముందు పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అన్నీ పక్కన పెట్టుకొని, మీ ఫోటో అన్నీ పెట్టుకుని ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తారు అప్లికేషన్. సబ్మిట్ చేసిన తర్వాత ఆ హార్డ్ కాపీ తీసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ యొక్క హార్డ్ కాపీ తీసుకొని ప్రింటౌట్, దాంతోపాటుగా కొన్ని డాక్యుమెంట్స్ జత చేసి, ఆ డాక్యుమెంట్స్ ఏంటనే చూద్దాం. ఈసారి అగ్రిసెట్ కన్వీనరు ఏడిఆర్ నంద్యాల అనమాట, కర్నూలు డిస్ట్రిక్ట్. ఆయన అడ్రస్ ఇక్కడ టు ది కన్వీనర్ అగ్రిసెట్ 2020, ఆఫీస్ ఆఫ్ ది అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఆర్ఐఆర్ఎస్ నంద్యాలకి చేరేటట్టుగా, అంటే ఎప్పుడు చేరాలి? 5వ తారీఖు లోపు, అంటే 24 తోటి వితౌట్ లేట్ ఫీ కంప్లీట్ అయిపోతుంది. అలాగే 25, 26 కూడా ఎవరైనా లేట్ ఫీతో కట్టాల్సింటే కట్టుకోవచ్చు. తర్వాత ఈ హార్డ్ కాపీసు ప్రింట్ తీసుకున్న తర్వాత అవిని అటాచ్ చేయాల్సినవన్నీ చేసి 5వ తారీఖు లోపు, నవంబర్ 5 లోపు వాళ్ళకి అందేటట్టుగా పంపించాలి మనం. అంటే ఈ నెలాఖరికల్లా కంప్లీట్ చేసుకుని అన్నీ ఏమైనా సర్టిఫికేట్లు కావాల్సినవి ఏమైనా ఉంటే చూసుకుని మంత్ ఎండింగ్ కల్లా పోస్ట్ చేస్తే ఎలాంటి డౌట్ లేకుండా 5వ తారీఖు కల్లా అది చేరుతుంది. పోస్ట్లోనే పంపించాలి. ఓకే, తర్వాత ఏ డాక్యుమెంట్స్, ఇక్కడ ఎక్కువ మంది డౌట్ పడేది ఏమేమి పెట్టాలి ఏంటని. అయితే ఫస్ట్ చూడండి క్లియర్గా, హార్డ్ కాపీ ఆఫ్ ఆన్లైన్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్. ఇందులో డౌట్ ఏం లేదు కదా. మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేశాక ఆ ప్రింట్అవుట్ ఏదైతే తీసుకున్నామో అది హార్డ్ కాపీ అంటాం. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఏజ్, దీనికి ఏంటంటే ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఉంది కదా, దాని జెరాక్స్ కాపీనే పెడతారు ప్రూఫ్ ఆఫ్ ఏజ్కి. తర్వాత అటెస్టెడ్ కాపీ ఆఫ్ మార్క్స్ స్టేట్మెంట్ ఆఫ్ 10th స్టాండర్డ్ అండ్ డిప్లొమా కోర్సు. అంటే డిప్లొమా ఆల్రెడీ ముందుగానే అయిపోయిన వాళ్ళకి డిప్లొమా కోర్స్ సర్టిఫికెట్, అలాగే 10th సర్టిఫికెట్ అటెస్టెడ్ కాపీస్ పెట్టాలి. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం బయటికి వెళ్ళిన వాళ్ళు అయితే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికెట్ వాళ్ళ కాలేజీలో తీసుకుని అది దీంతో అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రీసెంట్గా బయటకు వెళ్ళిన వాళ్ళు ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ లాస్ట్ అటెండెడ్ ఇండికేటింగ్ దట్ హీ హ్యాస్ నెవర్ బీన్ ఫౌండ్ గిల్టీ. అంటే ఎలాంటి మిస్బిహేవ్ చేయలేదు, ఎలాంటి పెనాల్టీలు కానీ, ఫైన్లు కానీ, పనిష్మెంట్లు కానీ తీసుకోలేదని ఒక క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆల్రెడీ ప్రతి కాలేజీ నుంచి కూడా ఆ కాలేజీకి వెళ్తే వాళ్ళకి ఇస్తారు. వీళ్ళు మాత్రం ఇప్పుడు లేటెస్ట్గా బయటకు వెళ్ళిన వాళ్ళందరూ ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఆల్రెడీ ముందు అయిపోయిన వాళ్ళు అయితే వాళ్ళకి ఆల్రెడీ బోనఫైడ్ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చుంటాం కాబట్టి అది పెట్టుకుంటారు. ఓకే, ఇక క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది కంపల్సరీగా ఎస్సీ ఎస్టీ బీసీస్ మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. అది ఎంఆర్ఓ ఇస్తారు. మీరు లేటెస్ట్గా తీసుకోండి, ఎందుకంటే ఎప్పుడో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దగ్గర కాకుండా లేటెస్ట్ తీసుకొని పెట్టండి. తర్వాత లోకల్ స్టేటస్, ఈ లోకల్ స్టేటస్ అనేది మీరు స్టడీ సర్టిఫికేట్స్ పెడితే మీరు ఫస్ట్ నుంచి 10th వరకు పెడితే లాస్ట్ 7 years మీరు ఎక్కడ ఉన్నారో దాని ద్వారా మీరు లోకల్ అని తెలుస్తుంది, ఏపీ లోకల్. అలాగే రెసిడెన్స్ లేదంటే అది పెట్టాలి, స్టడీ సర్టిఫికేట్ ప్లస్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి. ఓకే, కన్సర్న్ ఇది ఎన్సీసీ కానీ, పిహెచ్ కానీ, స్పోర్ట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నవాళ్ళు ఆ సర్టిఫికేట్ పెట్టుకుంటే ఆ రిజర్వేషన్ వల్ల సీట్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఒక సెల్ఫ్ అటెస్టెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో దాని మీద మీరు సంతకం చేసి పెట్టాలి. అలాగే పేమెంట్ అక్నాలజ్మెంట్, మీరు ఆన్లైన్లో ఫీజు కట్టారు కదా, కట్టాల్సిన వాళ్ళు కడతారు, కట్టిన వాళ్ళు ఆల్రెడీ కట్టేశారు. ఈ ఆన్లైన్లో ఫీజు కట్టిన రిసిప్ట్ అది కూడా ప్రింట్ తీసుకోవాల్సిందే. ఆ ప్రింట్ తీసుకుని ఆ రిసిప్ట్ కూడా దీనికి పెట్టాలి. ఇక్కడ మీకు క్లియర్గా ఒక బాక్స్లో ఇచ్చారు, ఏంటంటే హార్డ్ కాపీ ఓన్లీ ఆన్లైన్ సబ్మిట్ చేసాను కదా అయిపోయిందంటే కుదరదు. కంపల్సరీ హార్డ్ కాపీతోటి ఈ నెసరీ ఇప్పుడు చెప్పుకున్న డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి
అక్కడికి పంపించకపోతే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కౌన్సిలింగ్కి ప్రాసెస్లో వాళ్ళని అలాగే చేయమని ఇవ్వటం జరిగింది. అందుకని జాగ్రత్తగా అన్ని సర్టిఫికేట్లు పెట్టి 5వ తేదీలోపు అందేలాగా పంపించాలి. ఓకే, అయిపోయింది. మన అప్లికేషన్ సబ్మిషన్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు హాల్ టికెట్స్ లేదా ఈ అడ్మిట్ కార్డ్ అంటాం దాన్ని. దీనికి ఆన్లైన్లో అప్లై చేసిన అందరికీ కూడా 7వ తారీఖు నుంచి హాల్ టికెట్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. వెబ్సైట్లోకి వెళ్ళి దానికి కావాల్సిన మీ రిజిస్ట్రేషన్ నెంబరు, అప్లికేషన్ నెంబరు సంథింగ్ ఏదో ఉంటుంది, దాని ద్వారా మీరు ఓపెన్ చేసుకుని హాల్ టికెట్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఒకవేళ హాల్ టికెట్ లేకపోతే ఎగ్జామ్ హాల్కి రానివ్వరు. ఒకవేళ మీకు వచ్చిన హాల్ టికెట్లో బై మిస్టేక్ ఒక ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఏదైనా మిస్ అయితే, ఏదైనా బ్లర్ అయిపోయి సరిగా అర్థం కాకపోతే, అలాంటివి ఏమైనా ఉంటే కనుక మీకు హాల్ టికెట్లో ప్లేస్లో ఇచ్చిన దగ్గర ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి దాని కింద ఒక స్పేస్లో కరెక్ట్గా సిగ్నేచర్, గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అని ఉంటుంది. అక్కడ మీకు దగ్గరలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్ ఎవరితోటైనా సిగ్నేచర్ చేయించి వాళ్ళ స్టాంప్ కూడా వేయించుకుని సేమ్ కాపీని ఇంకోటి జెరాక్స్ కూడా తీసుకోవాలి. మీరు ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు ఈ ఒరిజినల్ ఏదైతే మీరు సిగ్నేచర్ చేయించింది ఏదైతే ఉందో అంతా బాగానే ఉంటే ఓకే, లేనప్పుడు ఇవన్నీ చేయించాలి. ఈ చేసింది ఏదైతే ఉందో మీరు వాళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది. ఒక జిరాక్స్ కాపీ అక్కడ ఇవ్వాలి లోన. అందుకని మీరు ఎగ్జామ్లోకి వెళ్ళక ముందుగానే ఇలాంటిది ఏదైనా చేయించుంటే కనుక ఖచ్చితంగా ఒక జిరాక్స్ కాపీ తీసుకోండి. అది అక్కడ లోన ఇన్విజిలేటర్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆన్లైన్లో అప్లై చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లు కూడా డిస్ప్లే అయి ఉంటుంది. అది చూసుకుని ప్రింట్అవుట్ కూడా తీసుకెళ్ళవచ్చు కాదు. సరే, ఇంతవరకు మీకు హాల్ టికెట్ వచ్చేసిందంటే మీరు ఎగ్జామ్కి రెడీగా ఉన్నట్టే. అయితే ఇప్పుడు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ జరుగుతుంది, ప్లస్ సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కరోనా ప్రభావం. దానికి మనకే కాదు, టోటల్గా అన్ని ఎగ్జామ్స్కి దేనికి చూసుకున్నా ఏమేమి రిక్వైర్మెంట్స్ అంటే మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి. అలాగే 1 పెయిర్ ఆఫ్ హ్యాండ్ గ్లౌస్ కూడా కొనుక్కుని అవి పెట్టుకుని వెళ్ళాలి. అలాగే పర్సనల్ హ్యాండ్ శానిటైజర్, చిన్నది ఏదన్నా చిన్న ట్యూబ్స్, చిన్న బాటిల్స్ వస్తుంది, అలా హ్యాండ్ శానిటైజర్ కూడా తీసుకెళ్ళాలి. అలాగే ట్రాన్స్పరెంట్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ విత్ వాటర్, అంటే మీ వాటర్ మీరే తీసుకెళ్ళాలి. అలాగే మామూలుగా ఒక సాధారణ పెన్ను, మీకున్న అడ్మిట్ కార్డు అంటే ఇందా చెప్పాను కదా హాల్ టికెట్. అలాగే వేరే ఐడెంటిటీ కార్డు కూడా ఒకటి ఏదైనా తీసుకోవడం మంచిది. ఆధార్ కానీ పాన్ కానీ ఇట్లా మీకు ఏమన్నా ఉంటే అలాంటివి కూడా తీసుకెళ్ళడం మంచిది. ముఖ్యంగా ఎవరైతే హాల్ టికెట్ సరిగా లేదో వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి. ఇంకా ఎగ్జామ్ హాల్లోకి ఇంకా ఎలాంటివి కూడా అదర్ ఐటమ్స్ ఏమీ అలౌ చేయరు. ఓన్లీ అడ్మిట్ కార్డు తీసుకుని వెళ్తారు. పైన చెప్పిన లిస్ట్ అయితే ఉన్నాయో ఇవి మాస్కు, పెయిర్, గ్లౌస్, శానిటైజర్స్, వాటర్ బాటిల్, మామూలు పెన్ను, ఇంతవరకే మీరు తీసుకెళ్ళాలి. ఇన్ కేస్ మీరేమన్నా మొబైల్ ఫోన్స్ కానీ తీసుకెళ్తే బయట మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళటమో, లేదంటే అక్కడ ఒక కౌంటర్ ఏదైనా పెడతారు ఎగ్జామ్ సెంటర్ దగ్గర, అక్కడ మీరు ఇచ్చేసి బయటకు వచ్చినప్పుడు కలెక్ట్ చేసుకుని రావాలి. ఓకే, తర్వాత అగ్రిసెట్లో క్వాలిఫై అవ్వడానికి ఏంటి అంటే ఇక్కడ కొన్న లిమిట్ పెట్టారు. ఇక్కడ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ అంటే 25% మార్క్స్ వస్తే, అంటే 120 మార్క్స్ కాబట్టి 30 మార్క్స్ కనుక వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే క్వాలిఫై అవ్వటం సీట్ రావడానికి ఒక ఎలిజిబిలిటీ కాదు. మీరు క్వాలిఫై అయినంత మాత్రం సీట్ రావాలని లేదు, ఎందుకంటే ర్యాంక్ అనేది ఇంపార్టెంట్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా లేవు, జస్ట్ క్వాలిఫై అయ్యారని చెప్పుకోవచ్చు ఏది రాసినందుకు. ఓకే, ఇది రిజల్ట్స్ వచ్చేసరికి యూనివర్సిటీ వెబ్సైట్లో మళ్ళీ క్వాలిఫైడ్ క్యాండిడేట్ లిస్ట్ అన్నీ పెడతారు విత్ ర్యాంక్స్, కౌన్సిలింగ్ డేట్స్, ఇవన్నీ కూడా యూనివర్సిటీలో ఇవ్వడం జరుగుతుంది. అయితే మెరిట్ లిస్ట్ ఏదైతే మీకు ర్యాంక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒకే క్యాండిడేట్కి, అదే ఎక్కువ మంది క్యాండిడేట్స్కి, చాలామందికి సపోజ్ ఒకే మార్కు రావచ్చు. అటువంటప్పుడు ఏం చేస్తారంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం
అగ్రిసెట్లో మీకు మొత్తం వచ్చిన మార్కులన్నీ. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీకు డిప్లొమాలో మీకు ఓవరాల్గా జీపీ ఎంత ఉంది, అలాగే ఎస్ఎస్సిలో ఓవరాల్ గ్రేడ్ పాయింట్ ఎంత ఉంది, అంటే ఇవన్నీ వరుసగా ఇప్పుడు ఇక్కడ ఎక్కువ వచ్చి ఇక్కడ ఒకే రాగా మార్కులు వచ్చినాయి. తర్వాత ఇందులో జీపీలను బట్టి నెక్స్ట్ ఎవరు ముందు ఎవరు అనుకొని డిసైడ్ అవుతుంది. అలాగే అది కూడా డిసైడ్ అయిన తర్వాత కూడా ఇంకా కొంతమంది సేమ్ మార్క్స్తో ఉండొచ్చు, మళ్ళీ సేమ్ ర్యాంక్లో ఉండొచ్చు. అప్పుడు ఓవరాల్ గ్రేడ్ పాయింట్ ఎస్ఎస్సి తీసుకుంటారు. అప్పటికి కూడా ఇంకా రిజాల్వ్ కాకపోతే వాళ్ళు ఏజ్ని తీసుకుని ఎవరైతే వాళ్ళలో పెద్దవాళ్ళు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి పైనుంచి కిందకి తీసుకోవడం జరుగుతుంది. ఇది పూర్తిగా మనకి అగ్రిసెట్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్. దీనిలో మీకు లాస్ట్లో హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆఫీస్ అవర్స్లో అంటే 10 to 5లో ఫోన్ చేసి మీకు ఏ డౌట్ ఉన్నా వారితో మాట్లాడవచ్చు. ఇది నా ఉద్దేశ ప్రకారం ప్రతి విద్యార్థి ఇప్పుడు అగ్రిసెట్ రాసే వాళ్ళందరూ కూడా ఈ 4 పేజీలని ఖర్చు అనుకోకుండా నెట్ సెంటర్కి వెళ్తారు, ఏం చేస్తారు చేసి ప్రింట్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. ఎగ్జామ్ అయ్యే వరకు మీకు ఏ డౌట్ వచ్చినా ఇందులోనే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, 4 పేజీలు ఇది ఇన్ఫర్మేషన్ బ్రోచర్. ఇప్పుడు మనం నోటిఫికేషన్ చూసాం, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో చూసాం, ఇన్ఫర్మేషన్ బ్రోచర్ చూసాం, ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్. ఇది ఎగ్జామ్ టైంలో వాళ్ళు ఎలా ఉండాలి ఏమేంటి. ఈ జనరల్గా అందరికీ తెలిసిందే, హాల్ టికెట్ తీసుకెళ్ళాలి, లేకపోతే అలౌ చేయము. తర్వాత ఎగ్జాము 1.5 డ్యూరేషను, డేట్ అండ్ టైము, ఎగ్జామ్ సెంటరు అన్నీ కూడా హాల్ టికెట్లో ఉంటాయి. ఒక ½ an hour ముందు, ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ½ an hour ముందు మాత్రం ఎగ్జామ్ హాల్లోకి అలా చేస్తారు. ఎగ్జామ్ కంప్లీట్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరిని అలౌ చేయరు. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయే వరకు ఎవరిని బయటకు కూడా ఎట్టి పరిస్థితుల్లో వదలరు. అయితే ఎగ్జామ్ హాల్లో ఆ బుక్లెట్లోను వాళ్ళు ఇచ్చిన దానిలో ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా చదువుకుని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. తర్వాత ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఇవన్నీ ముందు చెప్పుకున్నాయి. తర్వాత కాలిక్యులేటర్ కానీ లాగ్ టేబుల్, సెల్ ఫోన్స్ ఇట్లాంటివి ఏమీ కూడా, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏమి కూడా ఏమీ అలౌ చేయరు. తర్వాత ఇందాక చెప్పుకున్నాం, ఇది కూడా హాల్ టికెట్లో ఫోటో కానీ సిగ్నేచర్ కానీ మిస్ అవ్వటం కానీ బ్లర్ అవ్వటం కానీ జరిగితే కనుక ఆ హాల్ టికెట్లో మీరు తీసుకున్న హాల్ టికెట్లో ఒక ఫోటో మళ్ళీ అంటించి రిజిస్టర్డ్ ఆఫీసర్తో సిగ్నేచర్ చేయించి సేమ్ ఒక కాపీ జిరాక్స్ కూడా తీసుకుని వెళ్ళాలి ఎగ్జామ్కి. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ జిరాక్స్ కాపీ వాళ్ళు తీసుకుంటారు. అలాగే మీది కొంచెం తేడా వచ్చింది కాబట్టి మీది కంపల్సరీ మిగతా వాళ్ళు కూడా అందరూ పట్టుకెళ్తే మంచిది. ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి, పాన్ కార్డు ఇలాంటివి ఏమన్నా పట్టుకెళ్తే మంచిదే. ఓకే, ఇక గజిటెడ్ ఆఫీసర్ గురించి కూడా చాలామంది డౌట్లు చెప్తూ ఉంటారు. మీరు మీ ఊరిలో స్కూల్ హెడ్ మాస్టర్ కానీ, ఒక వెటర్నరీ డాక్టర్ కానీ, లేకపోతే మామూలు పిహెచ్డి డాక్టర్ కానీ ఇట్లా ఉంటారు. అయితే జూనియర్ కాలేజ్ ఏదైనా ఉంటే అక్కడ లెక్చరర్స్ కానీ, కొంతమంది గజిటెడ్ ఆఫీసర్స్, అలాగే ఎంఆర్ఓ, ఎండిఓ వీళ్ళంతా గజిటెడ్ ఆఫీసర్స్. ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు మండలంలో, ఆయన ఇలాంటి వాళ్ళతో మీరు అసిస్టేషన్ చేయించుకోవచ్చు. ఇలాగే సిగ్నేచర్ కావాలన్నా చేయించుకుని వాళ్ళతో స్టాంప్ మాత్రం వేయించడం మర్చిపోకూడదు. అలాగే ఎగ్జామ్లో జనరల్గా చెప్పే కండిషన్ ఏంటంటే ఎలాంటి మాల్ ప్రాక్టీస్లు ఇలాంటివి ఏమైనా చేస్తే కనుక వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఇవి ఎగ్జామ్కు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్. ఇక సిలబస్ చూస్తే ఇప్పుడు మనకి అగ్రికల్చర్లోను, సీడ్ టెక్నాలజీ వాళ్ళకి, ఆర్గానిక్ ముగ్గురికి జరుగుతున్నాయి. ముగ్గురికి వేరువేరుగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ సిలబస్ వేరు కాబట్టి. ఇప్పుడు మన అగ్రికల్చర్ చూసామనుకోండి, ఇక్కడ మీరు చూస్తే మనకి సెమిస్టర్ వైజ్గా ఇచ్చారు. ఫస్ట్ సెమిస్టర్లో ఏ కోర్సులు ఉన్నాయి. ఆల్రెడీ మీకు ఉన్న కోర్సులు ఇవన్నీ 101, 170 ఇవన్నీ. అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్లో ఏ కోర్సులు ఉన్నాయి, అలాగే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఏం కోర్సులు ఉన్నాయి అంటే క్రాప్ ప్రొడక్షను, సీడ్ ప్రొడక్షను, ఫీల్డ్ డయాగ్నోసిస్, ఈ 3 ఉన్నాయి. ఇక్కడ మీకు కొత్తగా ఏంటంటే ఫీల్డ్ డయాగ్నోసిస్ అనేది లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. దీన్ని కూడా దీనిలో చేర్చారు, ఇప్పుడు ప్రాక్టికల్ అయినది చేర్చారు. అలాగే సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి అన్ని కోర్సెస్ ఉన్నాయి. ఇది మొత్తం మీద ఏంటంటే మీరు చూసుకోవాల్సింది వేరే ఏమీ బయటికి వెళ్ళక్కర్లేదు. మీకు డిప్లొమా అగ్రికల్చర్లో, డిప్లొమా వాళ్ళు అయితే డిప్లొమా అగ్రికల్చర్లో ఉన్న కోర్సులు,
ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ కోర్సులు, అలాగే సీ టెక్నాలజీ అయితే సీ టెక్నాలజీలో ఉన్న కోర్సులే చదువుకోవాలి. ఓకే. తర్వాత చూసుకొని సిలబస్ అయిపోయింది. లోకల్ స్టేటస్ ఆఫ్ మైగ్రేటెడ్ తెలంగాణ అంటే ఇది మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఏం అవసరం లేదు. అయితే దీనికి తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోసం, ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ అప్పట్లో బైఫర్కేషన్ జరిగినప్పుడు వాళ్ళకి ఏదో ఇచ్చారు, ఇక్కడ ఫామ్ 1 ఇవన్నీ ఉంటాయి. అది మన స్టూడెంట్స్కి అయితే ఎవరికి ఆ ప్రాబ్లం రాదు. బయట నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఈ ఫామ్ 1 ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అని ఎంఆర్ఓ ఇస్తారు, వాళ్ళ దగ్గర తీసుకుని ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ స్టడీ సర్టిఫికేట్స్ అయినా అక్కడ ఉంటాయి 1 to 10th వరకు, తర్వాత ఇక్కడికి వచ్చి ఉంటారు, అది ప్రాబ్లం. తర్వాత ఇక్కడ వరకు ఇన్ఫర్మేషన్ వరకు మనం అన్నీ చూసాం. అంటే నోటిఫికేషన్ ఇచ్చింది చూసాం, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో మనకు తెలుసు, ఇన్ఫర్మేషన్ బ్రోచర్ చదివాం మొత్తం, దీన్ని ప్రింట్ కూడా తీసుకోమని చెప్పాను మీకు. అలాగే ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఏమేమి చేయాలి, అలాగే సిలబస్ ఏముంటుంది, ఈ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ వాళ్ళకి లోకల్ స్టేటస్ ఏంటని చూసాం. అయితే ఇప్పుడు మనం అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ముందు అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఈ అప్లికేషన్ ఫీ పే చేయాలంటే క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మీరు కామన్ ఎంట్రీ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ నేము ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ మీ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో ఎలా ఉందో డేటు, మంత్, ఇయర్ కరెక్ట్గా అది ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీద లేకపోతే మీ ఫాదర్దా, మదర్దా, ఇంకా రిలేటివ్దా అనేది కూడా ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ పైన ఇచ్చింది కాకుండా ఇంకో నెంబర్ ఏదైనా ఉంటే ఇవ్వటం. అలాగే ఈమెయిల్ ఐడి కూడా మీరు జాగ్రత్తగా టైప్ చేయాలి. కొంతమంది క్యాపిటల్స్, స్మాల్స్ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు. కరెక్ట్గా ఈమెయిల్ ఐడిలో ఎలా ఉందో, అంటే మీరు స్మాల్ నెంబర్సే స్మాల్ అన్నీ ఉంటే స్మాల్ రాయాలి, స్పేసెస్ అనవసరంగా ఇవ్వకూడదు, క్లియర్గా ఇవ్వాలి అది. ఓకే. కేటగిరీ, ఇది మీరు దేనికి సంబంధించిందో అది మీరు టిక్ చేస్తారు. ఇది పిహెచ్ అయితే పిహెచ్ఎస్ అని పెట్టుకుంటారు. పేమెంట్ టైప్ ఇక్కడే ఇంతకు మల్టిపుల్ ఆప్షన్స్ రకరకాలు ఉంటాయని చెప్పాను కదా. నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు, లేకపోతే నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ, ఐసిఐ, హెచ్డిఎఫ్సి, అలాగే నెట్ బ్యాంకింగ్ అదర్ బ్యాంక్స్ ఏమంటే క్లిక్ చేస్తారు. క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ చేస్తే ఇలా చేస్తారు. రీడ్ ది ఇన్ఫర్మేషన్, ఇక్కడ చూడండి ఫీ అమౌంట్ అనేది అయిపోయింది. కింద ఐ హ్యావ్ రీడ్ ది ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఇన్స్ట్రక్షన్స్ ఇంక్లూడింగ్ ఎలిజిబిలిటీ అండ్ అండర్స్టూడ్ దెమ్. ఇక్కడ ఇది క్లిక్ చేయాలి మీరు. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇనిషియలైజ్ పేమెంట్ అనేది క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే అక్కడ మీకు డీటెయిల్స్ ఇంకా వస్తాయి. ఏంటది, మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు కదా, దీని ప్రకారం ఆ గేట్వేలోకి, పేమెంట్ గేట్వేలోకి వెళ్తారు, పేమెంట్ చేయటం జరుగుతుంది. ఓకే. ఈ పేమెంట్ చేసిన తర్వాత ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి పేమెంట్ చేసిన తర్వాత ఒకసారి ఏం జరుగుతుందంటే పేమెంట్ ఒకసారి జరగకపోదు, ఏది మనకు కట్ అయిపోతుంది, కానీ అక్కడ ఏమి రానట్టు ఉంటుంది. అక్కడ కట్టారో లేదో తెలుసుకోవాలంటే ఇప్పుడు నో యువర్ పేమెంట్ స్టేటస్ ఇది క్లిక్ చేస్తే మీరు మీ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ కొట్టి చెక్ పేమెంట్ స్టేటస్ కొడితే ఆటోమేటిక్గా మీరు పేమెంట్ కట్టేసినట్టు వస్తుంది. కట్టేసుంటే ఒకవేళ మీరు కట్టినా ఒక్కోసారి నెట్వర్క్ ప్రాబ్లం, ఇంకో ప్రాబ్లం అవ్వకపోతే కనుక పేమెంట్ చేయలేదని వస్తుంది. అప్పుడు మీరు మళ్ళీ వేరే పేమెంట్ చేసుకోవడమే. ఇది మీకేంటంటే మళ్ళీ చేసుకోవడం. దీనికి ఏమవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ ఈ ఫీ పేమెంట్ దగ్గర మనం చూస్తే ఒకవేళ ఇది ఇన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇన్ కేసు ఈ అకౌంట్లో డబ్బులు కట్ అయిపోయి డిస్కనెక్ట్ అయిపోయింది పేమెంట్ అవ్వకముందే, అప్పుడు ఏమవుతుందంటే రిసిప్ట్ జనరేషన్ మనకు రాదు, రిసిప్ట్ రాదు. అప్పుడు ఏం చేయాలి, కంపల్సరీ మనం పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకుని న్యూ ఇయర్ పేమెంట్ స్టేటస్ అన్నట్టు చూపించాను, చెక్ చేసుకుని అక్కడ డీటెయిల్స్ ఇస్తే మీ పేమెంట్ నాట్ ఫౌండ్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు మళ్ళీ ఫ్రెష్గా పేమెంట్ చేయటమే. ఆల్రెడీ మీకు కట్ అయిన డబ్బులు ఏమైనా ఉంటే ఒక 2-3 రోజుల్లో మీకు తిరిగి వస్తాయి బ్యాంక్ నుంచి. ఓకే. ఇది ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఫస్ట్ చేయాలి. అయిపోయిన తర్వాత న్యూ ఇయర్ పేమెంట్ స్టేటస్ చూసుకుంటారు. చూసుకుని ఇది ప్రింట్ తీసుకోవాలి ఖచ్చితంగా మీకు. ఎందుకంటే తర్వాత మీరు ఇందాక చెప్పుకున్నాం కదా ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో
జత చేయాల్సిన ఫామ్స్లో ఇది కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తాం. దీనికి వెళ్ళేసరికి ఫస్ట్ మీరు పేమెంట్ కట్టారు కదా, పేమెంట్ ఐడి అని ఒకటి వస్తుంది, అది ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబరు, ఇది డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ. ఇంకోటి చాలా చోట్ల మీరు అన్ని చోట్ల వివరాలు అడిగేటప్పుడు స్టార్లు ఉన్నాయి చూసారా, స్టార్ లేనివి ఒకవేళ మీరు ఎంటర్ చేయకపోయినా పర్లేదు, కానీ స్టార్లు ఉన్నాయి కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఈ 3 వేసిన తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయడానికి ప్రొసీడ్ అవుతారు. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫిల్ చేయడానికి ప్రొసీడ్ ఒక ఫోటో ఒకటి స్కాన్ చేసుకుని ఉంచుకోవాలి. మిగతా వివరాలన్నీ కూడా మీరు 10th ఫస్ట్ నుంచి 10th వరకు ఎప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి చదివారు, ఎక్కడెక్కడ చదివారు, అట్లా ఏ సంవత్సరాల్లో చదివారు, లేకపోతే డిప్లొమా ఎప్పుడైంది, ఇట్లాంటి కొన్ని వివరాలు మీ అన్నీ దగ్గర ఉంటే వెంటనే అప్లికేషన్ ఫిల్అప్ చేయడం అయితే ఎక్కువ వివరాలు ఏమి అడగలేదు, సింపుల్గానే ఉంటుంది. తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్. మీరు ఖచ్చితంగా అప్లికేషన్ అయిపోయింది, అన్నీ ఓకే అయితే సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి. ఇది మీ హార్డ్ కాపీ అనేది ఇదే. మీకు ఇక్కడ కూడా మీకు పేమెంట్ ఐడి కొట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ కొడితే, ఆల్రెడీ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ నోట్ చేసుకుని రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టాలి. అప్పుడు అప్లికేషన్ డీటెయిల్స్ వస్తాయి. దాన్ని మీరు ప్రింట్ తీసుకోవాలి. అంటే మీరు ఇక్కడ మొత్తం మీద మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఫీ పేమెంట్ ఒక రిసిప్ట్ తీసుకోవాలి, అలాగే అప్లికేషన్ రిసిప్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో ఇక్కడ అటాచ్ చేయాల్సినవి ఉన్నాయి కదా, ఇవి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి అటాచ్డ్ అని 9 ఉన్నాయి. ఈ 9లో ఒకటేమో అప్లికేషనే, ఒకటేమో ఎస్ఎస్సి మార్క్ లిస్టు, ఇంకోటి మీ డిప్లొమా సర్టిఫికెట్లు, కొత్తగా అయిన వాళ్ళైతే కోర్స్ కంప్లీషను, అలాగే క్యారెక్టర్ సర్టిఫికెట్, క్యాస్ట్, లోకల్ స్టేటస్ అంటే స్టడీ సర్టిఫికేట్స్ పెట్టాలి. అలాగే ఎన్సీసీ కానీ పిహెచ్ కానీ ఏదైనా స్పోర్ట్స్ ఉంటే అది పెట్టుకుంటారు. తర్వాత ఒక పాస్పోర్ట్ ఫోటో సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు సంతకం పెట్టాలి. అలాగే పేమెంట్ది రిసిప్ట్ తీసుకోమన్నాం కూడా అది. ఈ 9 కూడా జత చేసి మీరు November 5 లోపు అక్కడికి అందేటట్టుగా కర్నూలుకి వెళ్ళేలాగా మీరు పంపించాల్సి ఉంటుంది. ఇది క్లుప్తంగా అగ్రిసెట్ నోటిఫికేషన్ గురించి. ఇందులో మీకు ఎలాంటి డౌట్ లేదు, అంతా క్లియర్గానే ఉంది. మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అనేది మళ్ళీ చూడండి ఒకసారి. ఇంకా అప్లికేషన్ పెట్టిన వాళ్ళు కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకుని అటాచ్ చేయాల్సిన జాగ్రత్తగా చేసి మీరు పంపించాలి. ఓకే, ఇది అగ్రిసెట్ గురించి. నెక్స్ట్ వీడియోలో ఈసారి ఆన్లైన్ ఎగ్జామ్ రాయిపోతున్నారు కాబట్టి దాని గురించి పెట్టడం జరుగుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్.